అదేవిధంగా ఉదయం 6-8 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగుపెట్టి కోసంగోసరికి పసింగ్ కాకినేవులది ముసుగుపెట్టి కోసంగి అనమాట. సో అదే ఇంకటి దగ్గర సిరంగులసరికి నల్లకాకి, కాకినేవులి, నల్లసవల, నల్లకట్ట సంగి, నల్లకట్ట బ్రాస్ అనేవి ఇక్కడ వినోత్తు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇంకటి పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడికాకి, కోడిడాగ, కోడిపోల, తెల్లకోడ అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఒక టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 8-10 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల కోడి కాకని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే ఇంకటి తగ్గ శరంగులసరికి కోడి నలుపుగలనివ్వండి, తెల్ల చేతువ, కోడి పచ్చకాకి, కోడి నలుపుగల మేళాలని ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇంకటి పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి ఎరుపించిన డాగలు, మిరపండి డాగలు, గట్టి కాకినీళ్ళు, అసవలాలు అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 10-11 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కాకిడాక పర్లని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే ఇంకా తగ్గ సరికి కాకిడాక పర్ల, నెవులు చూపు మిరపండాక, కాకిడాక, పచ్చ కాకిడాక అని ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలిసేసరికి కోడిడాక, తెల్ల సేతువ, కోడి ఎర్రమేళ, కోడి మసరడాక, కోడి పొలాలని లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 10-11 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 11-12 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కుసి నలుపు బోరపేకలు కానీ నేవులు పింగళ ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే ఇంకటి తగ్గిన శరంగులసరికి కుసి నలుపు బోరపేకలు కానీ నేవులు పింగళ. సో అదే ఇంకటి తగ్గిన శరంగులసరికి పసింగల సేతువ, గౌడు నేవుల బ్రాసు, కుసి నలుపు గల నేవుల కక్కిర అనేది ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇంకటి పైన లాసింగ్ కలిసేసరికి కాకి డాగలు, కోడి డాగలు, రసంగి డాగలు, తెల్లమైలు, తెల్ల బ్రాసులు అని లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఇక్కడ టైంలో మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 12-1 గంట మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల కోడి రసంగి డాగని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే ఇంకటి తగ్గసరికి కోడి డాగ, కోడి రసంగి, కోడి మిరపండాగ, కోడి ఎర్రమేళ, కోడి ఎర్రకెక్కర అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇంకటి పైన లాసింగ్ కలిసరికి బోర్పేకల గల బ్రాసు, గట్టి నెమలి పింగళ, కాకిడాగ, నల్లకట్ట రసంగిని ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 12-1 గంట మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 1-2 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్టు ముసుగు పెట్టుకోవాల్సరికి 9 కాకని ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదే ఇంకటి తగ్గ సరికి నల్లకాకి, నల్లసవల, నల్లకాకి నెమిలి, నల్ల బ్రాసులు అని ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇంకటి పైన లాసింగ్ వచ్చేసరికి కాకిడాగ, నెమిలి పింగళ, కోడి డాగ, మిరపండు డాగ అని ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 2-3 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల కోడి నల్లకాకిరని ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదే ఇంకటి తగ్గసరికి కోడికాకి, కోడి నెవిలి కక్కిర, పాల బ్రాసు, సేతువాలు అనేవి ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇంకటి పైన లాసింగ్ కలిసేసరికి నల్లసవల, నల్లకట్ట సంగి, కాకిడాగ, నల్లకాకి అనేవి కూడా లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 2-3 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ 3-4 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నది ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల పచ్చకాకిడాక అని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే కూడా తగ్గసరికి కాకిడాక, నల్ల కాకిడాక, పసింగల కాకిడాక, నల్లకాకి, పసింగాకి అనేవి ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా పైన లాసింగ్ వచ్చేసరికి కోడి డాక, కోడి ఎర్రమేళ, కోడి నెమిలి, తెల్లకోడి, తెల్ల పొలాలని ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 3-4 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ 4-5 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నది ముసుగు పెట్టుకోవాల్సరికి తెల్ల నెమలి పింగళాన్ని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే మీరు తగ్గసరికి పసింగల సేతువ, గట్టి నెమలి పింగళ, నెమల బ్రాసు, గోల్డ్ పసింగల బ్రాసులు అన్ని ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇంకటి పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి మిరపండు డాగ, ఎర్రడాగ, కోడి డాగ, నల్లడాగ, ఎర్రమేళాలు అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 4-5 గంటల మధ్య కాలంలో అయితే మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 5-6 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి మిరపండు డాగాన్ని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే మీరు తగ్గసరికి కోడి డాగ, ఎర్రడాగ, ఎర్రనెమిలి, ఎర్రకెక్కరని ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కాకిడాక, పసింకాకి, కోడికాకి, నెమిలి మేళాన్ని లాస్ అవుతూ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్ ఈరోజు యొక్క కలర్ అప్డేట్. హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాబు, మీరు చూస్తున్నారు బాబు టీవీ ఛానల్. ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికన్నా కుడి శాస్త్రం బుక్స్ కావాలంటే మనం పంపించడం అనేది జరుగుతుంది అనమాట. పీడిఎఫ్ కాపీల రూపంలో. సో 4 పుస్తకాలు కేవలం 51 రూపాయి మాత్రమేనమాట. మొత్తం 4 పుస్తకాలు వస్తాయి అనమాట. రహస్య కుడి శాస్త్రం, ఇందులో కనబడిన పంచపక్ష శాస్త్రం, ఇంకా 2 బుక్స్ అయితే వస్తాయి అనమాట. సో మొత్తం కలిపి కేవలం 51 రూపాయి మాత్రమే పీడిఎఫ్ కాపీల ద్వారా పంపించడం అనేది జరుగుతుంది. సో కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద నెంబర్ అయితే కనపడుతుంది కదా, 8082144398, దానికి మెసేజ్ చేయగలరు, వాట్సాప్ మెసేజ్. అదేవిధంగా ఇవే పుస్తకాలు బయట సాఫ్ట్ కాపీల రూపంలో కొనాలంటే రహస్య శాస్త్రం బుక్ ఒకటే 360 వరకు ఉంటుంది అనమాట. పంచభాష శాస్త్రం 250 వరకు ఉంటుంది. సో ఈ చిన్న పుస్తకాలు 20 రూపీస్, 25 రూపీస్ అలా ఉంటాయి అనమాట. సో కావాల్సిన వాళ్ళు ఎవరంటే మొత్తం 4 కాపీలు 51 రూపాయికి ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన వారు